వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. ఇవాంటి బులెటిన్ చూద్దాం. గోపాలపట్నం జిల్లా పరిషత్ బాలబాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థుల చేతి కొరక 20,000 సీడ్ బాల్స్ తయారీ కార్యక్రమానికి ప్రభుత్వ విప్ గణబాబు గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల వినూత్న ప్రయత్నాన్ని ప్రశంసించిన ఆయన ప్రకృతి పరిరక్షణలో ఈ చర్యలు ఎంతో ముఖ్యమని చెప్పారు. కొండల, నది ఒడ్డుల, మైదాన ప్రాంతాల్లో డ్రోన్ల ద్వారా వీటిని విస్తరిస్తామని నిర్వాహకులు తెలిపారు. లక్ష సీడ్ బాల్స్ తయారు లక్ష్యంగా ఫౌండేషన్ ముందుకెళ్తోంది. మరి కొద్దిసేపట్లో గణబాబు గారు రాబోతున్నారండి, ఎమ్మెల్యే గారు. కాబట్టి విద్యార్థులందరూ కూడా మీ యొక్క పాఠశాల పేరును నిలబెట్టడం కోసం చక్కటి క్రమశిక్షణతో మీ పని చేస్తూ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం. దయచేసి పిల్లలందరూ మాట్లాడొద్దు. మీరు గొడవ పరువు పోతుంది. విద్యార్థులందరూ కూడా నిశ్శబ్దంగా ఉండవలసిందిగా కోరుతున్నాం. గుడ్ మార్నింగ్ చెప్పండి. తెలియలేదు. గుంటూరులో కేంద్ర మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పలు అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష నిర్వహించారు. విజయవాడ వెస్ట్ బైపాస్ 93% పూర్తి కాగా సెప్టెంబర్ లోపే పూర్తి చేస్తామని తెలిపారు. ఎయిమ్స్ కనెక్టివిటీ అక్టోబర్ నాటికి సిద్ధమవుతుందన్నారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు, వినుకొండ గుంటూరు హైవేలకు ప్రణాళిక పూర్తయింది. జలజీవన్ మిషన్, అమృత్ 1 నీటి సమస్యలు త్వరలో పరిష్కరిస్తామని, పీఎం సూర్యఘర్ పథకంలో 10,000కు పైగా సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేసినట్టు వెల్లడించారు. ర్యాంప్ అడిగాం. ఇప్పటికీ సెంట్రల్ గవర్నమెంట్ 70 మీటర్స్ ఏదైతే వాళ్ళు ఇవ్వడానికి విల్లింగ్గా ఉన్నారు, అంతవరకు వీళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. దాని మీద ల్యాండ్ అక్విజిషన్ అన్నిటినీ కూడా చూసుకుంటా ఉన్నారు. సో అది ఒక ప్రాసెస్కి వచ్చిందని చెప్పారు. అయితే మనం చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇంకా ఎక్కువ కావాలని అడుగుతా ఉన్నాం. ప్రస్తుతానికైతే 70 మీటర్స్కి అయితే జూలై ఎండ్కి చాలా వరకు ఒక ఐడియా వస్తుంది ఎంతవరకు తీసుకునేదని చెప్పారు. అదేవిధంగా వెనుకొండ గుంటూరు నేషనల్ హైవే 544D, అందులో టెక్నికల్గా అంతా అప్రూవ్ అయిపోయింది. అక్కడికి సెంట్రల్ గవర్నమెంట్ పంపించామని చెప్పారు. అదొకటి ఫాలో అప్ చేసుకోవాలి మేము అక్కడ. అదేవిధంగా గుంటూరు నిజాంపట్నం పోర్ట్ కనెక్టివిటీకి కూడా అలైన్మెంట్ అప్రూవల్ అయిపోయింది. ఇది కూడా ఢిల్లీలో కొంత పెండింగ్ ఉంది, అది కొంచెం ఫాలో అప్ చేసుకోవాలి. సో ఇవి హైవేస్ ఇష్యూస్ వచ్చేటప్పటికి. అదేవిధంగా రైల్వేస్లో నందివెలుగు ఆర్ఓవి పెండింగ్ ఏదైతే ఉందో అది టెక్నికల్ శాంక్షన్ వరకు అయిపోవచ్చింది. కాంట్రాక్టర్ని ఫైనలైజ్ చేస్తారు త్వరలో. అదేవిధంగా LC నంబర్ 3 ఇన్నర్ రింగ్ రోడ్డు, నంబర్ 6 పేరేచర్ల, ఇవి రెండు కూడా ఒక 1.5 monthలో కాంట్రాక్టర్ ఫైనలైజేషన్, టెక్నికల్ ఫైనాన్షియల్ శాంక్షన్ అయిపోవస్తున్నాయి. LC 14 ఇంకా ఇష్యూ, కొన్ని స్మాల్ ఇష్యూస్ ఉన్నాయి. LC 312 సంజీవయ్య నగర్, శ్యామలా నగర్ దగ్గరికి వచ్చేటప్పటికి ఎస్టిమేట్స్ ఇంకో 10 daysలో అవుతాయి. అదేవిధంగా నెహ్రూ నగరు, సీతా నగరంలో కొన్ని అక్కడ కూడా ఇబ్బందులు ఉన్నాయి. అక్కడ RUB చేయాలా, ROB చేయాలా అనే దాని మీద కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. దాన్ని నెక్స్ట్ మేము ఇంజనీర్లను తీసుకొని వెళ్ళి సైట్ విజిట్ చేసి దానికి ఒక క్లారిటీ తీసుకోవాల్సిన అవసరం ఉంది. గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్కి వచ్చేటప్పటికి అమృత్ 2 స్కీము నిన్న టెండర్స్ కాల్ఫర్ చేశారు. వీళ్ళు అనేది జూలై 21కి టెండర్ ఫైనలైజేషన్ అయ్యి ఆగస్టు 15కి వర్క్ స్టార్ట్ అవుద్దని చెప్పారు. వైసీపీ